అలాగైతే క్యాంగ్ తీసుకోవచ్చు గారా. ఇప్పుడు ఏంటి దిగిపోవాలా పెంచాలి చెప్పు. పొటాటో చిప్స్ వాళ్ళు వచ్చారయ్యా. మనం వేరే అంటే మనం ఆపేసాం అనుకో మళ్ళీ వస్తారు. అసలు వచ్చారు రాలేదు ఇద్దరు చెప్పు ఫస్ట్. వచ్చారంటే ఆడతా లేదంటే బ్యాన్ డౌన్ వల్ల నేనే గిలిగితానంటే నువ్వు స్టార్ట్ చేస్తున్నా కాబట్టి వస్తున్నారండి. స్టార్ట్ అయితే ప్లేయర్ గ్రూట్ స్టార్ట్ చేస్తే రీజియన్ వాళ్ళు వస్తారయ్యా. అందుకే వద్దు నాది 5 తీసుకున్నారా వీడు ఎంపైర్ దాన్ని అందరికి ఇచ్చాడు. రే ఏం రాడు హ్యాకర్ రా నిజంగా అన్ని బుల్లెట్లు పక్క వచ్చాను రా. నీకు ఒక బుల్లెట్ దాదా వాళ్ళని అందగాడా దాదా వెనకాల వాళ్ళే అందగాడ నువ్వు ఎందుకు పడ్డావు అందగాడా వచ్చి అయిపోతుంది. మళ్ళీ బయటికి రాగానే పడిపోతుంది. తీసుకొచ్చేనా కొట్టు బయటికి రాగానే పడిపోతుంది. కింద నుంచి వచ్చేస్తారు. సైత్ పట్టుకో సైత్ అది డోర్ దగ్గర ఉండు పిల్ల. ఇక్కడ ఉండే అవదు. ఈయన కొట్టు సైత్ పెట్టి. అరే ఆడ ఆఫ్లైన్ దాని కొట్టుకోవచ్చు కదా. వెనకాల వచ్చి చూడు పిల్ల. కొట్టు సైత్ పెట్టి కొట్టు. 2 సార్లు నక్కమని చెప్పాడు. ఎగురుతున్నాడు అక్కడ కూర్చొని. అరే ఏం చూసుకుంటాడు అనుకున్నారా? నేను ఒక్కలే ఆడ ఎగురుతున్నాడు ఒక పక్క. సర్లే ఆఫ్లైన్ కొట్టాడు. అవును పిల్ల నీ కేడీ పెరిగేది. ఏం పడిపోయాడు మానేసా. అది కాదురా కాయిన్స్ వచ్చాయిరా. ఏం కాయిన్లు? ఇల్లు కొడితే కాయిన్లు వస్తాయి కదా. 200 కాయిన్సా? మళ్ళీ ఫస్ట్ పెళ్ళి నువ్వే కొట్టావు, మళ్ళీ ఇంకోటి 200 వస్తాయి పిల్ల. నాకా ఇంకొన్నాయి కదా మొత్తం వస్తాయండి. ఇల్లు ఏంటి గన్నే కొన్నాం. అదే ఇప్పుడు కొన్నాడు అది మొత్తం. నా దగ్గర ఆల్రెడీ వచ్చేసాడు అయ్యాడు. దాదా కొట్టేస్తున్నాడు, ఫుల్ కిల్ చేస్తున్నాడు. బ్యానర్ రారా బ్యానర్. ఆ ఒక్కడే ఉన్నాడు అయ్యా, బ్యానర్ దగ్గర ఉన్నాడు ఆ ఒక్కడు. ఇది సెకండ్ టైంలో 20 రోజులు పడి దగ్గరికి వచ్చాక 9 పడుతుంది. ఏ రా బాబు గ్రూట్ వచ్చి రివై పట్టు ఎవరు లేట్లే అక్కడ. నా దగ్గర వచ్చి రివై పట్టు. స్పైడీకి రివై పట్టు. రొటేట్ అయ్యి వస్తున్నాడు అంట. రా కంటైనర్లో ఉండి రివై కొట్టు. నాకు కంటైనర్లో నుంచి రివై కొట్టు. ఇక వచ్చాడు చూడు ఉన్నాడు నీ వెనకాల. రివై కొట్టేస్తలే మ్యాచ్. గన్ను తీసుకోవాలి వాడి దగ్గర. వెళ్తున్నాగా వద్దులే 3 చేస్తారు ఎక్కువ షూట్. ఆల్ ఇండియా అందగాడా అదే ఉండొచ్చు కదా. మళ్ళీ వాన పెరుగుతుంటే ఏంటి
గేమ్ ఆడుతున్నాం కదరా ఏం ఆడుతున్నాం ఎక్కడ ఆడుతున్నాం చిరాకా మాత్రం తిప్పి తిప్పాడు కానీ తిప్పాడు అక్కడెక్కడ పాస్వర్డ్ అనేది ట్రై చేసేయాలి పాపం ఇప్పుడు విధంగా కొడుతున్నారు కదా అది వాటర్ ప్లాంట్ వాటర్ వెజ్ అనుకుంటా ఒక్క నా దగ్గర ఉన్నాడు వీడు ఏం చేశారు వాడికి ఫుల్ డ్యామేజ్ చేసే కదా అది అసలు లేడు అక్కడ కుక్ చేసి వేస్ట్ తీసేనా వద్దు వెనకాల ఉంటాడు పిల్లాడు ఆ డ్రాప్ ఎరుకో మంచిగా వచ్చింది ఇక్కడ మాట్లాడుతాను ఎక్కడ ఉన్నాడు అయితే నీ బ్యాక్ సైడ్ ఉంటాడు ఇది ఇక్కడ ఉన్నప్పుడు మాటలు వచ్చినాయిగా ఇంకా చివరున్నాడు రా గన్నే వచ్చింది చూడు లాంగ్ రేంజ్ చివరికి వచ్చాడు పక్క అదిలో ఉన్నాడు లాంగ్ రేంజ్ తీసుకో మంచిది అదే నేను పెట్టిన అన్ని కిల్లు 20 30 20 కిల్లు అంతే కొట్టేశాడు అయ్యా 1 నెంబర్ ఏకిద్ది చేసుకో అమ్మా వెళ్ళిపో రష్కి మంచి పిల్లలు అవుతారు నేనే మీకు వచ్చానంటే మీ టైగర్ వచ్చారు అది అర్థం చేసుకోండి ఫ్లాగ్ నాకు ఇవ్వరా వచ్చింది చూడు మన ఒక్కడన్నా కొడతాం ఈసారి స్టార్ట్ చేయబిల్లా ఎవడో క్యాన్సిల్ పెట్టాడా Free Fire India is set in a virtual world, and it's not based. నెక్స్ట్ వచ్చింది ఏం మాట్లాడు It's showtime! ఫ్లాగ్ అవుతుంది మళ్ళీ రీజియన్ మ్యాచ్ గంభీరం తీసాను ఫస్ట్ గంభీరం First two! భయ్యా కొట్టు భయ్యా
గన్ తీసారా ఫస్ట్ టైం ఫస్ట్ రౌండ్ ఇప్పుడు గన్ తీను గన్ తీసా ఫస్ట్ రౌండ్లో ప్లేయర్లు వచ్చారు బిల్ల లేదు ఈ మ్యాచ్ ఫస్ట్ రౌండ్ పిల్లక ఎక్కడి నుంచి కొట్టాడు గ్రూట్ బిల్ల దా బిల్ల ఒక్కడే ఉన్నాడు దున్నుబాద్ది దా ఎక్కడో కింద నుండి చూస్తున్నాడు అదేలా అదే రెండు గంటలు వెళ్ళుకున్నా అప్పుడే Go for the airdrop. Enemy spotted. పోయిన కోడి ప్రాణాన్ని కానీ మేక ప్రాణాన్ని కానీ చేప ప్రాణాన్ని కానీ తిరిగి తీసుకురాగలమా అంటే ఎంత ధనమున్నా ఆ ప్రాణం పోసే శక్తి మనకు లేదు. ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? ఒక్కసారి ఆలోచించండి దయాస్వరూపులైన మానవులారా. మరి ఈ భూమండలం మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవరాశులు ఎవడు లాక్ అయ్యాడు ఎవడు లాక్ అవడా ఎగిరాడుకో ఆడంత కొట్టాడు ఈ రెండు అలాగే ఆడాలి బతికే హక్కు ఎంత ఉందో ఆ భోగజీవుడు కూడా అంతే హక్కు ఉంది. ఎక్కడా కూడా ఆ హక్కును హరించని చెప్పి పురాణంలో కానీ బైబుల్లో కానీ భగవద్గీతలో ఏమైనా తెలియజేస్తామా సరిగ్గా అధ్యయనం చేయక అవన్నీ కూడా పవిత్ర గ్రంథాలు. ఒక మనిషి బలవంతంగా చనిపోతే ఆత్మహత్య మహాపాపంగా పరిగణించే ఈ 3 గ్రంథాలు. బలవంతంగా చనిపోవడం అనేది మహాపాపంగా పరిగణించిన ఈ కూడా బలవంతంగా కోళ్ళని మేకల్ని చేపల్ని గొర్రెల్ని గడ్డల్ని చేసుకోవచ్చు. చాలా చూసుకోవాలి అని ఉన్నాడు తాగి ఉన్నాడు ఏం చెప్పలేదు. బ్లాస్టింగ్ అంటుంది కదా వాటర్లో కొడతా చెప్పి 2 వరకు చేసి అలా ఉంచా కింద నా దగ్గర చూడు ఒకడు ఉన్నాడు చూడు జాయిడల్ మీరు 1 షాట్ బ్యానర్ రా రైట్ ఫాస్ట్గా బ్యానర్ రారా కవర్లో ఉన్నా నువ్వు ఆడరా ఇద్దరిని కొట్టేసి కవర్లో ఉన్నా అసలు
Head to safety. అది కోపి చూసుకుంటా Double takedown. కిల్ వచ్చింది అది. కిల్లా చేపి చదివి చేపి చెప్పు. ఏమో బ్రో. ఏంట్రా వాళ్ళు 2 Need equipment. Thanks. చేపి ఇంకా మాట్లాడలేదు ఇంట్లో ఉన్నాడు చూడు ఇక్కడ ఉన్నాడు Enemy eliminated here. Double takedown. బ్రేక్. First two. అరే ఏంట్రా గ్రూట్ అరే గ్రూట్ ఇక్కడ పైగా కష్టం అరే డౌన్ చేసుకోరా, ఫుల్ చేసుకుంటారా. ఆల్ ఓవర్ చేసుకున్నారే. పిచ్చోడేంట్రా ఇద్దరు వాళ్ళు ఉన్నారు. ఆడని చూడు, గ్రూట్ని చూడు. వెళ్ళమాగరెడ్డి ఓకే. చూడవరా అయిపోయిందిరా ఇక బ్యాక్గ్రౌండ్ అయ్యా బాబోయ్. ఇప్పుడు చెప్పరా అబ్బాయిలు ఎవరి దాంట్లో ప్లేయర్లు వచ్చారు ఓడి దాంట్లో అందరినీ పోయింది 11 పాపం ఏం పర్లేదు అయ్యా. పర్లేదు కాదు స్ట్రీక్ ఇంకా పెంచుదాం అనుకున్నాడు నేను అవసరంగా అయిపోయినాడు కొట్టే కదా 4 పడినాయి.